ఈరోజు కూడా ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఇంకొక సాహసం చేశాను. ఆ సాహసం పేరు ఏంటి అంటే చేసి వచ్చేంత వరకు నాకు తెలియలేదు. చూస్తున్నారు కదా మీకే తెలుసు. బట్ రెసిపీ అయితే ఫాలో అయిపోండి. యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దాట్. చాలా 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 బాగుంది. టేస్ట్ కూడా చాలా హెల్తీ. బట్ షుగర్ ఉంటుంది. లైఫ్లో లేని షుగర్ని రెసిపీలో యాడ్ చేసుకోవడం పెద్ద క్రైమ్ కదని నా ఫీలింగ్. ఏమంటారు గాయస్? ఓకే, కమింగ్ బ్యాక్ టు రెసిపీ అండ్ దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ మేక్స్. బాగలేదు కదా, మన తెలుగు ఏమవుంది కదా, తెలుగులోకి వచ్చేద్దాం పదండి గాయస్. కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను అంటే, ఇక్కడ నాకు వీడియో స్లోగా వస్తుంది, ఏం ప్రొసీజర్ ఉందో కనిపించట్లేదు నాకు. మీకు కనిపించేంత వరకు ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నేను ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈస్ట్ లేదు, లైక్ ఉంటుండే 3 months అయిపోయింది, మొత్తం బూజు పట్టి పోయింది. సో నాకు ఇప్పుడు ఈస్ట్ ఫామ్ కావాలి కాబట్టి నేను ఏం చేశాను అంటే, బేకింగ్ సోడాలోని కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈ పెరుగు, బేకింగ్ సోడాలో చెప్పాను కదా, సారీ గైస్, యాక్చువల్లీ పెరుగు అనమాట. పెరుగులోని ఈ బేకింగ్ సోడా, ఈ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా బీట్ చేసుకున్నాను. అక్కడ చూసారు బీటర్స్లో మార్చేసాను అంతే. అతి చేస్తే అలానే ఉంటుంది, బట్ అలాగా ప్రొసీజర్ అంతా ఫాలో అయితే సూపర్గా వచ్చాయండి బన్స్ మాత్రం. మీరు తీయగానే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి, బట్ సైడ్కి ఒక క్లాత్ వేసుకుంటే చాలా స్మూత్ అండ్ చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి, ఓకేనా?